హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ది హోమ్' 2025 హిందీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ. హారర్ అండ్ థ్రిల్లర్ సీన్స్ మరీ భయపెట్టేలాగా ఉండవు గానీ, పర్లేదు చూడ్డానికైతే బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ అంతగా ఏమి ఉండవు గానీ, బ్లడ్ సీన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. హారర్ టైప్ బ్లడ్ సీన్స్ మీకు నచ్చేటట్టయితే ఈ మూవీ మీకు నచ్చుద్ది. మరి మీరు ఎక్కువగా హారర్ సీన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తే ఈ మూవీ కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, మ్యాక్స్ తన ఫాదర్ సజెషన్‌తో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్‌కొస్తారు. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్‌కెళ్ళాక మ్యాక్స్‌కి అక్కడ ఉన్న వాళ్ళతో వచ్చే ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ నుంచి తను ఎలా బయటపడ్డాడనేది ఈ మూవీ స్టోరీ. ఇదొక సింపుల్ స్టోరీ. ఆ సింపుల్ స్టోరీని చాలా సింపుల్‌గానే తీసుకెళ్తారు. మరీ అంత ట్విస్ట్‌లు గానీ, హర్రర్ సీన్స్ గానీ అంత ఏమి ఉండవు. అవి కొంచెం పెట్టుంటే ఈ మూవీకి హైలైట్ అనిపించొచ్చు. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్‌లో ఒక ఇంట్రెస్టింగ్ సీన్‌తోని ఈ మూవీ స్టార్ట్ చేసేస్తారు. తర్వాత మ్యాక్స్ ఆ ఓల్డ్ ఏజ్ హోమ్‌కెళ్ళాక అక్కడికెళ్ళే సీన్స్ చూపిస్తారు. ఆ సీన్స్ చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయి. మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఆ థ్రిల్లింగ్ సీన్స్ గానీ, హర్రర్ సీన్స్ గానీ వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేస్తాము. మరీ అంతగా ఆ థ్రిల్లింగ్ సీన్స్, ఆ హర్రర్ సీన్స్ చూసినప్పుడు మనం అంత ఎక్సైట్ అవ్వము. చూసినప్పుడు కూడా ఇవేనా అనిపించేలాగా ఉంటాయన్నమాట. అవి చూసినప్పుడు కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా, థ్రిల్లింగ్‌గా ఏమి అనిపించవు. స్టోరీ కొంచెం స్లోగానే వెళ్తున్నట్టు అనిపిస్తది. అక్కడక్కడ కొన్ని హర్రర్ సీన్స్ పెడతారు. అవి చూడడానికైతే కొంచెం పర్లేదు బాగానే అనిపిస్తాయి. ఇంకొంచెం బాగా ఇంట్రెస్టింగ్‌గా, థ్రిల్లింగ్‌గా పెట్టుంటే బాగుండేదనిపించింది. క్లైమాక్స్‌లో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ పెట్టుకుంటే ఆ సీన్‌తోనే మూవీ ఎండ్ చేసేస్తారు. ఈ మూవీ కంప్లీట్‌గా మ్యాక్స్ మధ్య తిరుగుతుంటది. ఈ మూవీలో మ్యాక్స్‌గా పీట్ డేవిడ్సన్ చేశాడు. తన క్యారెక్టర్ అండ్ పర్ఫార్మెన్స్ బాగుంటది. ఇంకా రిమైన్ క్యారెక్టర్స్ కూడా ఓకే. పర్లేదు బాగుంటాయి. అండ్ మూవీలో మ్యూజిక్ కూడా పర్లేదు బాగానే ఉంటదనమాట. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కూడా బాగానే ఉంటది. ఎందుకంటే ఈ మూవీ కంప్లీట్‌గా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉంటే, ఆ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో సీన్స్ బాగుంటాయనమాట. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఒకసారి చూడొచ్చు. అక్కడక్కడ కొన్ని హర్రర్ సీన్స్, థ్రిల్లింగ్ సీన్స్ కొంచెం సాటిస్ఫై అనిపిస్తాయి. ఇంకా మీరు ఎక్కువ హర్రర్ సీన్స్, థ్రిల్లింగ్ ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుద్ది. వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో చూడండి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.